అవినీతి నిరోధక చట్టం 1988లో వచ్చింది. అంటే దాదాపు 36 సంవత్సరాలు 36 సంవత్సరాల క్రితం చట్టం చేశారు. లక్ష్యాలు బాగున్నాయి. తర్వాత దాంట్లో శిక్షలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమందికి శిక్ష పడిందని చూస్తే మాత్రం ఫలితాలు చాలా నిరాశ నిస్పృహను కలిగిస్తూ ఉంటాయి. పాపం కష్టపడి పోలీసు అవినీతి నిరోధక శాఖ వారు ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుంటారు. పట్టుకోవడం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఎవరినైనా లంచం అడుగుతాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఎవరినైనా లంచం అడిగినప్పుడు ఆ లంచము అడిగిన పౌరుడు తెలంగాణలో అయితే 1064 1064 నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మనకు స్పందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 0866 242870 0866242877 నంబర్కి ఫోన్ చేస్తే సరే కార్యాలయానికి రమ్మంటారు. వెళ్ళినప్పుడు మీ పని ఏంటి, ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎంత లంచం డిమాండ్ చేస్తున్నారు అని అడుగుతారు. సరే, అయితే వాళ్ళు ఒక వ్యూహ రచన చేస్తారు. ఆ వ్యూహం ఏంటంటే, ఇతను వెళ్ళి ఏ అధికారి అయితే డబ్బులు అడుగుతున్నాడో ఆయనకి నేను రేపు వస్తాను, మీకు తెచ్చిస్తాను, ఇంట్లో ఇమ్మంటారా, ఆఫీసులో ఇమ్మంటారా, ఎక్కడ ఇమ్మంటారు అని అడిగొస్తాడు. అడిగొచ్చిన తర్వాత ఆయన కొంతమంది నిర్భయంగా ఆఫీస్కి రా, ఏం పర్వాలేదులే, ఆఫీసులో తీసుకుంటాననే ప్రభుత్వాలు కూడా ఉన్నారు. కొంతమంది ఇంటికి రమ్మంటారు, ఇంకా కొంతమంది ఏదో ఒక హోటల్కి రమ్మంటారు. అప్పుడు ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏం చెప్తారంటే, అతను ఎంత మొత్తం ఇవ్వాలి లంచం కూడా చెప్పేస్తాడు అధికారి. నాకు ₹1,00,000 కావాలి అంటాడు. సరేనండి, రేపు నేను తెచ్చిస్తానంటాడు. ఈ పౌరుడు, ఎవరైతే పని కావాల్సిన పౌరుడు వెళ్తాడు. ఆయన అవినీతి నిరోధక శాఖ దగ్గర పోలీసు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అతనికి 1 గంట ముందుగా ఈ ₹1,00,000 500 నోట్ల కట్టలు 2 కట్టలు ఆ నోట్లన్నిటికీ తెల్లటి ఫినాఫ్థలీన్ పౌడర్ అంటిస్తారు. మొత్తం అన్నిటికీ అంటించి ఫినాఫ్థలీన్ పూసిన రంగుల నోట్లను, రంగు కనపడదు, తెల్లగా ఉంటుంది. ఆ పౌడర్ వేసినట్టు కూడా తెలవదు. సాధారణంగా మామూలుగానే ఉంటాయి 2 కట్టలు. ఈ ₹500 కట్టలు 2 సిద్ధం చేసి అతనికి ఇస్తారు. ఇతనితో పాటు సమీపంలో ఉండే ప్రభుత్వ కార్యాలయాల నుంచి 2 ఉద్యోగస్తులని గుర్తిస్తారు. వాళ్ళ మధ్యవర్తులు, మీడియేటర్స్ అంటారు. సరే, ఇక వాడు చెప్పిన టైంకి ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి పొద్దున్నే 9ంటికి రమ్మంటాడు. 9ంటికి ఈ పౌరుడు ఎవరైతే లంచం డిమాండ్ చేశాడో అతను ఈ 50,000 కట్టలు 2 తీసుకుని వెళ్తాడు. ఆ ఇంటి బయట ఈ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 2 ఉద్యోగస్తులు, మీడియేటర్స్ అన్నాను కదా, మధ్యవర్తులు, వాళ్ళు బయట నిలబడతారు. ఈ లంచం ఇచ్చి ఆయనకు 2 కట్టలు ఇచ్చి, నువ్వు ఆయన చేతిలో పెట్టు. చేతిలో పెట్టిన తర్వాత, చేతిలో ఎప్పుడైతే పెడతాడో ఈ నోట్లకు పొడి ఉంటుంది, ఫినాఫ్థలిన్ పొడి అంటుతుంది. ఆయన చేతిలో పెట్టగానే నువ్వు మాకు ఒక సంకేతం ఇవ్వు అని చెప్తారు. సాధారణంగా ఏం చెప్తారంటే, మన తెలుగు వాళ్ళకి అబ్బా అని గట్టిగా అరవమంటారు. వాడు చేతిలో పెట్టి అబ్బా అని అరుస్తాడు. అబ్బా అని అరిచాడంటే అయిపోయింది, నేను ఇచ్చేసాను, చేతిలో పెట్టా, మీరు ఇచ్చిన ఫినాఫ్థలిన్ పొడి పూసిన నోట్లు చేతిలో పెట్టాడు అని తెలిసిపోయింది. ఇక అప్పుడు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి వీళ్ళు సివిల్ డ్రెస్సులో వెళ్తారు.
అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎక్కువగా యూనిఫామ్లో ఉండరు. ఈ దాడులు చేసేటప్పుడు కానీ లేదు కోర్టులకు వెళ్ళేటప్పుడు కానీ యూనిఫామ్ ఉండదు వాళ్ళకి. యూనిఫామ్ లేకుండా పనిచేయమని వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి, వెళ్తారు. వెళ్ళి ముందు ఎలాగానే ఈ మణికట్టు దగ్గర 2 చేతులు పట్టుకుంటారు. ఆ 2 చేతులు పట్టుకుని ఒక గ్లాసులో నీళ్లు పోసి ఈ అవినీతి ఉద్యోగస్తుడి యొక్క ఏళ్ళు గ్లాసులో ముంచమంటారు. ఈ నోట్లకు పినాప్తలిన్ పొడి ఉంది కదా, నీళ్లు తగలగానే అక్కడ పింక్ కలరు, ఆ పింక్ కలరుగా మారిపోతాయి నీళ్లు. ఆ గులాబీ రంగు నీళ్ళు వచ్చింది, ఫోటో తీసుకుంటారు. తెల్లగా ఉండే నీళ్లు గులాబీ రంగుగా మారిందంటే ఫినాప్తలిన్ టెస్ట్ పాజిటివ్ అంటారు, అంటే ట్రాప్ పాజిటివ్ అని. ఇది అయిన తర్వాత సాక్షుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఇది ఒక ప్రత్యక్షంగా దాడి చేసి పట్టుకునే పద్ధతి. ఇంకో పద్ధతి ఉంది. ఈ అవినీతి అధికారి ఎవరి దగ్గర అయితే పౌరుడి దగ్గర డిమాండ్ చేస్తున్నాడో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు, లేదు ఎవరైనా కూడా పలానా వాడు అవినీతిపరుడని ఫిర్యాదు చేస్తే అతని యొక్క ఆస్తులపై ఒక సర్వే నిర్వహిస్తారు. ఇతని పేరు మీద ఎన్ని భవనాలు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఏ ఊళ్ళు ఎంత ఉన్నదని సర్వే నిర్వహిస్తారు. అతనికి వచ్చే జీతము 60,000 70,000 అయితే ఇతని ఆస్తులు ఎంత ఉన్నదని లెక్క పెడతారు. ఆదాయానికి మించిన ఆస్తులు డిస్ప్రపోర్షనేట్ అసెట్ అంటారు. అది కూడా ఈ అవినీతి నిరోధక చట్ట పరిధిలోకే వస్తుంది. ఆ విధంగా కొంతమంది అవినీతి అధికారులను కూడా గుర్తిస్తారు. వీళ్ళను గుర్తించిన తర్వాత సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసి 6 నెలల వరకు సగం జీతం ఇస్తారు. 6 నెలల లోపల కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలి. ఇక్కడే ప్రభుత్వ విధానము లోపభూయిష్టం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వము అవినీతి నిరోధక శాఖ కోర్టులలో స్టాండింగ్ కౌన్సిల్ని, హైకోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు నియామకం చేస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉండే చాలామంది అధిక శాతం స్టాండింగ్ కౌన్సిల్స్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు కూడా వాళ్ళు ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడటం కంటే కూడా ఆ ప్రైవేటు వ్యక్తులు అవినీతి అధికారులకు అండగా కొమ్ము కాస్తూ రక్షణ కవచంలా ఉంటూ వాళ్ళు నోరు మెదపకుండా వాళ్ళ జూనియర్లను కోర్టులకు పంపించి సరైన వాదనలు వినిపించని కారణం వల్ల కేసులు వైఫల్యం చెందుతున్నాయి. కనుక మూల కారణం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంతో కష్టపడి పట్టుకున్న ఈ అవినీతి అధికారులు తప్పుకొని పోవటానికి గల కారణం ఈ అవినీతి నిరోధక కోర్టులు, హైకోర్టులలో ఉండే స్టాండింగ్ కౌన్సిల్స్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు రాజకీయ ప్రమేయంతో, ఎమ్మెల్యేలు, మంత్రులు రికమెండేషన్తో, అధికార పార్టీ నాయకుల రికమెండేషన్తో అక్కడ ఆ పదవిని పొందుతున్నారు. వీళ్ళేమో పర్మనెంట్ శాశ్వత ఉద్యోగులు కాదు. వాళ్ళని 3 సంవత్సరాలకు మాత్రమే నియమిస్తారు. ఏం చేయాలంటే వాళ్ళు ప్రభుత్వం తరపున వాదించిన కేసులలో ఎన్ని గెలిచారు, ఎన్ని ఓడిపోయారు, అన్ని కేసులు ఓడిపోతూ ఏ కేసు గెలవలేని వాడిని ఆ పదవులు అనర్హుడిగా ప్రకటించి కొత్త వాళ్ళని పెట్టవలసిన అవసరం ఉంది. ఇక ఈ అవినీతి అధికారులను, అవినీతిని అంతమొందించడానికి ఇంకొక పద్ధతి ఉంది. దీనికి నిపుణులు నేమింగ్ అండ్ షేమింగ్ అంటారు. నేమింగ్ అంటే వాడి పేరు వీడు అవినీతి పరుడని ప్రచారం చేయటం. షేమింగ్ అంటే వాడికి గౌరవం లేకుండా తల ఉంచుకునేలా చేయటం. నేమింగ్ అండ్ షేమింగ్ అంటారు. ఇక దీనికి మనం నెటిజన్స్, సోషల్ మీడియాలో యువత, ఆదర్శవాదులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, విజ్ఞులు, మేధావులు చేయవలసిన పని ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదైనా అవినీతి అధికారి సస్పెండ్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడంటే ఏదో చిన్న కాలం ఆ జిల్లా పత్రికలో మాత్రమే పరిమితమై ముద్రణ జరుగుతూ ఉంది.
అటువంటి వాటిని అవినీతి అధికారుల యొక్క మహిమలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి అతని స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం ప్రచారం చేయటం అనేది నెటిజన్లు విజ్ఞులు మేధావులు మరి విజ్ఞానవంతులు చేయవలసిన పని. అలా ఇప్పటికే ఒక ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైంది. తెలంగాణలో ఒక నీటిపారుదల శాఖలో ఉండే అధికారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయన పేరు హేరూర్ నికేష్ కుమార్. ఆయన అతి చిన్న ఉద్యోగస్తుడు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆయన పైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు, డిప్యూటీ చీఫ్ ఇంజనీరు, ఇంజనీరింగ్ చీఫ్ ఇంతమంది ఉంటారు. ఈ నీటిపారుదల శాఖలో ఉండే చిన్న ఇంజనీరు